మంత్స్ బ్యాక్ కరెక్ట్‌గా ఇదే ప్లేస్‌లో మన బైక్ మీదకైతే నాగుపాము వచ్చేసింది. మనమైతే ఆ పాముని కొట్టుకుంటా రెస్క్యూ టీమ్‌కి ఇచ్చేసినాం. ఇంకా స్నేక్ రెస్క్యూ వీడియో అయితే మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ వీడియో చూసిన మన వ్యూవర్స్ అంతా వాళ్ళకి తెలిసిన విషయాలైతే వాళ్ళు మన కామెంట్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేశారు. కొంతమందేమో నాగుపాము పగబట్టే వచ్చింది. నువ్వేడన్నా తొక్కిచ్చేసి ఉంటావని. కొంతమందేమో పాములకు సెన్సార్ గన్స్ ఉండవు. అది నార్మల్‌గా వచ్చిందని అన్నారు. కొంతమందేమో నాగుపాము పడగ చూడడానికి కూడా లక్ ఉండాలి. నువ్వు చాలా సేపు చూసినావంటే నీకు చాలా లక్ ఉందని అన్నారు. ఇంకొంతమందేమో నాగుపాముని రెస్క్యూ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పారు. నేను మళ్ళా 2 మంత్స్ తర్వాత అయితే మా మామ వాళ్ళ ఇంటికొచ్చానండి. నేను ఇలాంటి పాములైతే మా పొలాల్లో అయితే నార్మల్‌గా క్యాజువల్‌గా చూస్తుంటాను. కానీ ఇక్కడ బండి మీదకి ఎందుకొచ్చిందనే డౌట్ అయితే ఉండిపోయింది. అది కూడా నా బండి మీదకే ఎందుకొచ్చిందనే డౌట్ అయితే నాకు ఉండిపోయింది ఈ 2 మంత్స్. నేనైతే ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. 2 మంత్స్ బ్యాక్ ఈ స్నేక్ రెస్క్యూ జరిగిన వాచ్‌మెన్ అయితే మారిపోయాడండి. ఇప్పుడు నేనొచ్చినప్పుడు కొత్త వాచ్‌మెన్ అయితే ఉన్నాడు. నేను ఇంక ఈ విషయాలు తెలుసుకోవాలని అయితే ఆయన దగ్గరికెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఆయన్నయితే అడిగాను, "అన్న ఈ ప్లేస్‌లోకి నాగుపాములు ముందొచ్చేటివా? ఇదే ఫస్ట్ టైమా? నా బండి మీదకొచ్చిందే ఫస్ట్‌దా?" అని అయితే అడిగాను. ఇంకా ఆయన చెప్పిన విషయాలకైతే నాకు ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. వాచ్‌మెన్ ఏం చెప్పాడంటే, కరెక్ట్‌గా ఈ స్నేక్ రెస్క్యూ జరిగిన 7 డేస్ బ్యాక్ ఒక చిన్న నాగుపాము అయితే వచ్చిందంట. దాన్నైతే వీళ్ళు కొట్టి చంపేసినారంట. ఇంక ఈ మాటలు వింటనే నాకు ఆ స్నేక్ రెస్క్యూ చేయడానికి వచ్చిన అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్నేక్ రెస్క్యూ చేయడానికి వచ్చిన పర్సన్ ఏం చెప్పాడంటే, పాములు పగబట్టవండి. కానీ పాముని చంపిన ప్లేస్‌ని సెన్స్ చేసుకొని అయితే వచ్చేస్తాయి అన్నాడు. అందుకని ఈ పెద్ద పాము కూడా వచ్చి ఉంటదని నాకు అప్పుడు అర్థమైంది. ఇంక మనం రెస్క్యూ చేసిన పామ్ స్టేటస్ అయితే తెలుసుకుందామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి అయితే కాల్ చేశానండి. ఇంకా చేసి ఇలా 26థ్ నవంబర్న మేము ఒక పాముని రెస్క్యూ చేసినాము. దాని స్టేటస్ తెలుసుకుందామని కాల్ చేసినానని అడిగితే, ఎస్ సార్, మీరు రెస్క్యూ చేసిన పాము అయితే మేము 3 డేస్ మా షెల్టర్‌లో పెట్టుకొని ఏం ప్రాబ్లం లేదని తెలుసుకున్నాక శ్రీశైలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ ఫారెస్ట్‌లో వదిలేసినామని అయితే చెప్పారు. దానికి నాకు వచ్చిన డౌట్ కూడా నేను క్లారిఫై చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో మా విలేజ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మా విలేజ్ మొత్తాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆ వీడియో కోసం మీరు చేయాల్సిన ఒకే ఒక విషయం ఏందంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి ఛానల్‌ని. తెలియనివి నేను తెలుసుకున్నవెన్నో ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.